తొలి ఏకాదశి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న విష్ణు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుండే ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, సహస్రనామ పారాయణాలు, విష్ణు సహస్రనామ పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ మహావిష్ణువును దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శనివారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పాతబస్తీ హనుమాన్ నగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలలో దేవాలయ కమిటీ సభ్యులు వేనపల్లి లక్ష్మణరావు, బైరకోని రాజయ్య, గార్లపాటి వెంకయ్య, ఇటికాల కృష్ణయ్య, బండారు ప్రసాద్, వీరెల్లి చంద్రశేఖర్, నన్నూరి రామరెడ్డి, గుండెపైన వెంకన్న, నాళ్ల వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి సతీష్, సరిగిల్ల యాదగిరి, ఉట్కూరి శ్రీనివాస్, కస్పరాజు వెంకటేశ్వర్లు, గుండెబోయిన శేఖర్, ఆవుల శ్రీనివాస్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హిందూ బంధువులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రాతకాలం నుంచి కూడా ఈరోజు అభిషేకాలు, అదేవిధంగా స్వామివారికి నైవేద్యాలు సమర్పించడం జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున ఏకాదశి సందర్భంగా ఇక్కడికి వచ్చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆ భగవంతుని కృప ఉండాలని, ముఖ్యంగా ఈసారి ఎన్నో ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ భగవంతుని ప్రాప్తితోటి రైతులు కూడా సుఖ సంతోషాలతోటి వర్షాలు కురిచి మంచిగా పంటలు పండాలని మరొకసారి ఆ దేవుని ప్రార్థిస్తూ ప్రజలందరి మీద ఆ స్వామివారి దయ ఉండాలని, ముఖ్యంగా ఆ నారాయణుడు, ఆ మహావిష్ణువు ఈ దక్షిణాయ కాలంలో శయనించే కాలం ఇది. దాని సందర్భంగా ఏకాదశి పూజలు మనందరం కూడా నిర్వహించుకుంటాం. ఆ స్వామివారు విశ్రాంతి సమయంలో ఇక్కడ మనందరి ప్రజలకు, సర్వ జీవులకు కూడా వారు మంచి కలగాలని ఉద్దేశంతో దీవిస్తూ ఉంటారు. కాబట్టి మనందరం కూడా అన్ని దేవాలయాలను పవిత్రంగా ఈరోజు అలంకరించుకొని అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసిన భక్తులకు, నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు. నల్లగొండ భక్తజనులందరికీ మా హృదయపూర్వక ఏకాదశి శుభాకాంక్షలు. ఈ యొక్క పవిత్రమైన రోజు దేవాలయాన్ని దర్శించుకొని తాము ఒక విధమైనటువంటి భక్తి ప్రపత్తులతోటి దేవాలయాన్ని దర్శించుకొని అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి మంచిగా ఉండాలని ఈ పండుగ రోజు మేము ఈ అభయాంజనేయ స్వామి దేవాలయం తరఫున భక్తులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రామగిరిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వీటి కాలనీలోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆలయ పూజారి పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో చంద్రమౌళీశ్వర స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో కార్పొరేటర్లు గుమ్ముల జానకిమోహన్ రెడ్డి, ఎదుర్ల శ్రీధర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రావిరాల శ్రీనివాస్ రెడ్డి, దోనాల నాగార్జునారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నందుకు అందరికీ శుభాకాంక్షలు. శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు తొలి ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి శనివారం కావున పంచామృత అభిషేకము మరియు చంద్రమౌళీశ్వర స్వామివారికి విశేషమైన అభిషేకము మరియు తులసీదళ అర్చన జరిగింది. భక్తుల సంఖ్యలో పాల్గొని వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రలు కలిగి వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని మరియు వర్షాభావం ఎక్కువగా ఉండాలని చెప్పని స్వామివారికి విశేష అర్చన చేయడం జరిగింది. కావున భక్తుల సంఖ్యలో పాల్గొని ఈ అభిషేక కార్యక్రమాన్ని మరియు అర్చనను దిగ్విజయం చేశారు. స్వామివారి యొక్క అనుగ్రహం వలన అందరూ కూడా సుఖ సంతోషాల నుండి సుఖ శాంతుల్లో కలగాలని చెప్పని ప్రార్థిస్తున్నాం. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామికి పుష్పాలంకరణ, అభిషేకము, పుష్పాలంకరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు శివాలయంలో కూడా ఏకాదశి సందర్భంగా అభిషేకం జరుగుతున్నది. ఇటు కార్యక్రమంలో భక్తులు, వీటి కాలనీ భక్తులు అత్యధిక సంఖ్యలో రావడం జరిగింది. ఇక్కడ జరిగేటువంటి ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమానికి ఇంతమంది వచ్చి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం అనేటువంటిది ఒక మంచి సాంప్రదాయం.
ఏకాదశి సందర్భంగా ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ఈరోజు మా 34వ డివిజన్లోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ఈ తొలి ఏకాదశి వేడుకను జరుపుకోవడం జరుగుతూ ఉంది. పొద్దున్నే 5 గంటలకే అభిషేకాలు చేసి స్వామివారికి పూలాలంకరణ చేసి, అదేవిధంగా ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు చంద్రమౌళీశ్వరి స్వామివారికి పంచామృత అభిషేకాలతోటి చాలా దివ్యమైన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని చుట్టుపక్కల కాలనీ వాళ్ళు, వీటి కాలనీ, తిరుమల నగర్, రాఘవేంద్ర కాలనీ, వెంకటేశ్వర కాలనీ, ఓల్డ్ వెంకటేశ్వర కాలనీ, అదేవిధంగా నక్ష్పీ నగర్, బాలాజీ కాలనీ వాళ్ళ వాసులు చాలా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి కృపకి పాత్రులు కావాలని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే వివేకానంద నగర్లో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం తొలి ఏకాదశి సందర్భంగా భక్తి శ్రద్ధలతో శివునికి ప్రత్యేక అభిషేకంతో పాటు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో ఆలయ చైర్మన్ అక్కనపల్లి విద్యాసాగర్, సెక్రటరీ చింతా అచ్చిరాజు, పిన్నపరాజు మాధవి, ఆలయ పూజారులు కృష్ణ, హేమానాయక్, కవిత, అరుంధతి, వసంత, రోహిణితో పాటు భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామివారికి తెల్లవారుజామున 5 గంటలకి సుప్రభాత సేవ, అదేవిధంగా 6 గంటలకి మహన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు జరపడం జరిగింది. అదేవిధంగా 9 గంటలకి లింగాష్టక పారాయణ కార్యక్రమం, అదేవిధంగా ఈరోజు సాయంత్రం స్వామివారి పల్లకీ సేవ కార్యక్రమం జరపబడును. శ్రీ భాసర మహాసరస్వతి అమ్మవారికి ఈ నెల 27వ తారీఖు నాడున శాకాంబరి దేవి అలంకార కార్యక్రమం జరపబడును. తదనంతరం అమ్మవారి యొక్క కుంకుమార్చన కార్యక్రమం జరపబడును. పాడి పంటలు సమృద్ధిగా పండాలని చెప్పేసి ఆ అమ్మవారికి శాకాంబరి దేవి అలంకారంలో దర్శించుకోవాలని చెప్పేసి అందరూ కూడా విజ్ఞప్తి జరుగుతున్నాం. జయ శ్రీరామ్. శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం, వివేకానంద నగర్. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా శనివారం రోజు ఉదయం 7 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు జరుగుతున్నాయి. ఇందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈరోజు మళ్ళీ 12 గంటల వరకు ఇలా అభిషేకం ఉంటుంది. సాయంత్రం మళ్ళీ 6 గంటల నుంచి 8 గంటల వరకు అభిషేకం ఉంటుంది. అప్పుడు తర్వాత తదుపరి పారాయణము, భజన కార్యక్రమాలు కూడా ఉంటున్నాయి. ప్రతి సంవత్సరం కూడా తొలి ఏకాదశి రోజు భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి రావడము చాలా సంతోషకరమైన విషయము. రేపు సోమవారం శాకాంబరి అలంకరణ కూడా ఉంటుంది. ఆ రోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారని కోరుతున్నాము. అదేవిధంగా పానగల్లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో శనివారం తొలి ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు కందాల శ్రీనివాసాచార్యులు, కందాల శ్రవణాచార్యుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకంతో పాటు రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు తొలి ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి అంటాం. ఉత్తరాయణం నుంచి ఇప్పుడు దక్షిణాయనం ప్రవేశం. అంటే మనకు పగలు రాత్రి ఎట్లాగో ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి వాళ్ళకు దేవతలకు. అయితే ఈరోజు నుంచి మనకు చాతుర్మాస దీక్ష, తర్వాత ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా దైవ సంబంధమైనటువంటి యొక్క కార్యక్రమాలు ముఖ్యంగా జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఈ తొలి ఏకాదశి సందర్భంగా మన పానగల్లో వేచేసి ఉన్నటువంటి యొక్క శ్రీ 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 అభిమేలంగా పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి వారి యొక్క కోవెలలో విశేషమైనటువంటి యొక్క కార్యక్రమాలు, అభిషేకం జరిగింది. ఈరోజు స్వామివారికి ప్రత్యేకమైన అర్చనలు, భోగములు, తర్వాత సాయంకాలం స్వామివారి యొక్క సేవ, విశ్వస్నామ పారాయణం, ఈ రకంగా కార్యక్రమాలు ఉంటాయి. ఒక విశేషం ఏమిటంటే మనకు ఈ యొక్క ఏకాదశి నాడు భక్తులు స్వామివారికి విశేషమైనటువంటి యొక్క అలంకరణలు, పూజలు, భోగాలు చేయిస్తారు. ముఖ్యంగా మన ఆలయం ముఖ్యమైన కార్యక్రమాల్లో తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ధనుర్మాసము, బ్రహ్మోత్సవము, ఆండాళ్ తిరునక్షత్రం, ఈ యొక్క కార్యక్రమాలు మన దగ్గర
చాలా భక్తి శ్రద్ధలతో భక్తులు జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా బీట్ మార్కెట్లోని శ్రీ వాసవిమాత శ్రీ ఉమామహేశ్వర స్వామి సహిత శ్రీ రామకోటి స్తూప దేవాలయంలో సైతం శనివారం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. మూల విరాట్కు ప్రత్యేక పంచామృత అభిషేకాలు, పంచాయతనం వద్ద సామూహిక అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో ఆలయ కన్వీనర్ రేపాల భద్రాద్రి రాములు, ఆలయ కో కన్వీనర్ గుడిపాటి సత్యనారాయణ, జగనీ శరత్ బాబు, ఆరూరు సత్యనారాయణ, గజవెల్లి సత్తయ్య, తాళ్లపల్లి శ్రీనివాసులు, ట్రస్టు సభ్యులు బండారు వెంకటేశ్వర్లు, వనమ మనోహర్, రేపాల రామ్మూర్తి, మాజీ కౌన్సిలర్ మిర్యాల యాదగిరితో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సైత రామకోటి స్తూప దేవాలయంలో ఈ రోజున తొలి ఏకాదశి పురస్కరించుకొని ప్రత్యేకంగా తెల్లవారుజామున గణపతి పూజ, పుణ్యవాచనం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అదేవిధంగా స్వామివారి ప్రత్యేక వస్త్రాలంకరణ ఎంతోమంది భక్తులు వీక్షించి స్వామివారి అభిషేకాన్ని ధరించి ఆ స్వామివారి ప్రసాద తీర్థ స్వీకరణ తీసుకోవడం జరిగింది. ఈరోజు తొలి ఏకాదశి రోజున ఏవి చేసినా, స్వామివారికి అభిషేకించినా, దాన ధర్మాలు చేసినా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి పురస్కరించుకొని దేవాలయాలన్నీ కూడాను స్వామివారి అనుగ్రహం చేత భక్తుల సందోహాలతో ఆనంద ఉత్సవాలతో జరుగుతూ ఉన్నాయి. ఓం నమ శివాయ. ఈరోజు శ్రీ వాసవిమాత ఉమామహేశ్వర స్వామి సహిత రామకోటి స్తూప దేవాలయం నందు తొలి ఏకాదశి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. చాలామంది భక్తులు వచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందుకుతున్నారని తెలియజేస్తున్నాం. ఈరోజు యావత్ ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రామకోటి శుభంలో ఈరోజు శివుని అభిషేకం నిమిత్తం ఉదయం 5 గంటలకే తండోపతండాలుగా వచ్చి దేవుని అభిషేకాన్ని తిలకించడం జరిగింది. ఆ రకంగా తర్వాత అలంకరణ అన్నిటిలో పాల్గొన్న ప్రజలకు ఈ యొక్క తొలి ఏకాదశి సందర్భన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ వాసవిమాత ఉమామహేశ్వర సహిత రామకోటి స్తూప దేవాలయం బీట్ మార్కెట్ నందు అత్యంత ఘనంగా ఏకాదశి ఉత్సవాలని పురస్కరించుకొని ఈరోజు ఉదయం స్వామివారికి అభిషేకాలు, పంచామృతాలతో అభిషేకాలు, తదుపరి 9 గంటల నుండి సామూహిక అభిషేకాలు శివపంచాయతనం వద్ద, మరియు ఈ కార్యక్రమాలతో పాటు సాయంత్రం భగవద్గీత 18 అధ్యాయాల భగవద్గీత పారాయణాన్ని ఏర్పాటు చేశారు. ఈ దివ్య జీవన సంఘం ఆధ్వర్యంలో ఆలయం నందు 18 అధ్యాయాల భగవద్గీత పారాయణాన్ని ఏర్పాటు చేసి తదనంతరం తీర్థ ప్రసాదాలని వినియోగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు విచ్చేస్తున్న భక్తులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇక తులసీనగర్ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ శాకంభరి అమ్మవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ పూజారి హరీష్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం తులసీనగర్ నందు ఆషాఢ మాసంలో విశేషాన్ని పురస్కరించుకొని, మరి విశేషం ఏంటంటే తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మన దేవాలయంలో వేయించేసినటువంటి జ్ఞాన సరస్వతి అమ్మవారికి విశేషంగా శాకంభరి ఉత్సవం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మరి పుర ప్రముఖులు, భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొన్నారు. అమ్మవారి విశేషం ఏంటంటే ఆషాఢ మాసంలో శక్తిని కురవడము ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారము. మరి అందులో భాగంగా అమ్మవారికి విశేషంగా శాకంభరి ఉత్సవము ఎందుకు నిర్వహిస్తారంటే, మరి పూర్వము ఈ యొక్క భూలోకం అంతా కూడా కరువు కాటకాలు ఏర్పడినప్పుడు, మరి భూమి మీద చుక్క కూడా నీరు కూడా లేనప్పుడు, అటువంటి సందర్భంలో మరి మానవ జనులందరూ కూడా, దేవతలందరూ కూడా ఆ యొక్క ఆదిపరాశక్తిని కొలవడం జరిగింది. ఆ యొక్క ప్రత్యక్షమైనటువంటి ఆదిపరాశక్తి సహస్రాక్షుడు అంటే తన దేహం అంతా కూడా కళ్ళు చేసుకొని అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షమైనటువంటి అమ్మవారి యొక్క దేహం నుంచి కన్నుల్లోంచి నీటిని అమ్మవారు స్రవించింది. ఆ నీరంతా కూడా మరి భూలోకమంతా మరి వాగులు, వంకలు, సెలయేరులుగా, నదులుగా మరి పాకినాయి. ఆ యొక్క నీళ్ళ ద్వారా ఈ భూలోకమంతా కూడా సస్యశ్యామలం జరిగింది. అప్పుడు దానికి ప్రతీకగా అమ్మవారికి మరి వచ్చినటువంటి పంటలైతేనేమి, కాయగూరలైతేనేమి, ఆకుకూరలైతేనేమి, ధాన్యమైతేనేమి అమ్మవారికి మరి శాకంబరిగా అలంకరించి అమ్మవారిని విశేషంగా పూజ చేయడం జరిగింది. అటువంటి ఆనవాయితీని పురస్కరించుకొని మన దేవాలయంలో కూడా విశేషంగా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి పర్వదినం రోజున అమ్మవారిని శాకంబరి ఉత్సవంగా అమ్మవారిని మరి స్తుతించడము, స్తోత్రించడము,
అమ్మవారిని కీర్తించడం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క దేశమంతా కూడా సస్యశ్యామలం జరుగుతుందని పురాణ ప్రతీతి. అలాగే పాతబస్తీ షేర్ బంగ్లాలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో సైతం శనివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో ఆలయ ఈవో జల్లపల్లి జయరామయ్య, అర్చకులు కారంపూడి మోహనాచార్యులు, శ్రీకాంతాచార్యులు, లక్ష్మణాచార్యులు, మహేష్, విజయ్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. భక్తులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ రోజున ఆషాఢ శుద్ధ ఏకాదశి, దీన్ని తొలి ఏకాదశిగా, అదేవిధంగా శయన ఏకాదశిగా మనము ఈ యొక్క ఏకాదశిని భావించుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున శ్రీ మహావిష్ణుమూర్తి వైకుంఠంలో ఈ రోజు నుండి 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తారు. కాబట్టి దీన్ని శయన ఏకాదశిగా మనం భావిస్తాము. ఈ రోజు నుండి మనకు చాతుర్మాస దీక్ష కూడా ఈ యొక్క పీఠాధిపతులు అందరూ కూడా ఈ రోజు నుండి ఆ యొక్క చాతుర్మాస దీక్షను స్వీకరిస్తారు. మహావిష్ణుమూర్తి మరి ఈ రోజున యోగ నిద్రలో 4 నెలల పాటు ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మరి తిరిగి భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. కాబట్టి ఈ యొక్క 4 నెలల పాటు మనకు ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలంలో ఈ యొక్క వచ్చేటువంటి ఏకాదశిని అత్యంత శుభప్రదంగా తొలి ఏకాదశి. అదేవిధంగా మనకు హిందూ సాంప్రదాయంలో పండుగలన్నీ కూడా మరి ఇప్పటి నుండే మనకు ప్రారంభమవుతాయి. దక్షిణాయన పుణ్యకాలంలో మనకు దీని తర్వాత మనకు శ్రావణ మాసము, రాగి పండగ, వరలక్ష్మి వ్రతాలు, అదేవిధంగా వినాయక చవితి, దసరా మొదలైనటువంటి దీపావళి మొదలైన పండుగలన్నీ కూడా ముఖ్యమైన పండుగలన్నీ కూడా ఈ దక్షిణాయన పుణ్యకాలంలో కూడా నిర్వహించుకుంటాం. కాబట్టి అదేవిధంగా ఈ రోజున హరిహరులకు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఈ రోజున మా యొక్క భక్తాంజనేయ సహిత సంతోషమాత దేవాలయం నందు హరిహరులకు ఇద్దరికీ కూడా చక్కగా పూజా కార్యక్రమాలు, మహావిష్ణుమూర్తి చక్కగా అలంకారం చేసి అదేవిధంగా అర్చన కార్యక్రమాలు పూర్తి చేసుకొని మరి పరమశివునికి రుద్రాభిషేక కార్యక్రమాలు కూడా ఈ యొక్క క్షేత్రంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ కూడా తొలి ఏకాదశి పర్వదినాల సందర్భంగా ఆ స్వామివారి కృప అందరికీ ఉండాలని కోరుకుంటాం. జయ శ్రీమన్నారాయణ. శ్రీ భక్తాంజనేయ స్వామి సంతోషమాత దేవాలయంలో మరి తొలి ఏకాదశి పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. మరి భక్తులకు కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు కూడా కలగాలని భక్తులకు ఆ శివునికి అభిషేకాలు కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఆ శివుని ఆశీస్సులు శ్రీ మరి వెంకటేశ్వర స్వామి, సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం.